ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం పంచదశ అధ్యాయ వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములగు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధము కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాసములను ఉత్తమములని అందురు. వ్యతి సాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించు సరియగు వివేకమును కలిగింపగోరుతున్నాను అని అడిగను. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధములు కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుకొంటున్నారు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో విధముగా స్వర్గము కావలైనను యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాధ్యములైనను స్వర్గ వ్యామోహములో పడి వానిని అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కానీ ఒకడును మోక్షముకై ప్రయత్నించుట లేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనాలకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును ఆముష్కికమును అగు సుఖమును ఇచ్చుచున్నవి. దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులు అగు మూఢులు ఈ విషయముని తెలియలేరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నయూ తీరినవనియు అనుకొంచుందరు. వ్యామోహమే ప్రయోజనముగా గల కర్మములు చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికిని తెలియక ఉన్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశ రాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమునకు చేరెను. అతడు వెళ్ళిన కాలమున అది వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు, మరికొందరు దిగుడు భావులను ఏర్పాటు చేయుచుండిరి. కొంతమంది బాటసారులను నీడన కూర్చోపెట్టి విసినకర్రలతో విసురుచుండిరి. చెరుకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలములను, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడల యందు, ఇంటి ముంగిళ్ల యందు మండపములను ఏర్పాటు చేసి ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేసిరి. చెట్ల కొమ్మలకు ఊయలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును, వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పమని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము. మీకింకనూ వివరములు కావలసినచో మా గురువుల్ని అడగమని సమాధానము ఇచ్చిరి. రాజు వారి మాటలను విని వశిష్ఠుని ఆశ్రమంకి వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును చూచి పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వారి పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష ఆశ్చర్యములతో
చేయు నిట్లనెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు మాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు వారు చేయుచున్నారని నేను అడిగితిని. వారును, మహారాజా, దానిని వివరించు అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములగు వీటిని మేము చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగినా వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయి అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను తెలిసినవాడవు. నేను నీకు శిష్యుడను. దయ ఉంచి నాకు ఈ విషయమును తెలపమని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు చాలా సంతోషించి, రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములను ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వినుము. వైశాఖ మాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు అగుదురు. అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగా ఉండును. అనగా వారు శ్రీహరికి ప్రియము కారని భావము. వైశాఖ మాసమున స్నానాదులు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించినను వారి కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మలు పొందగలరు. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి ఎంతో సంతోషించి వారి కోరికలను తీర్చి వారిని రక్షించును. శ్రీపతియు జగన్నాథుడనగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపచేయువాడు కదా. వ్యయ ప్రయాసలు కల వ్రతములు ఎన్ని చేసినను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతోషించడు. యథాపూర్వకముగా ఆరాధించబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతోషించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతోషించడు కదా. అధిక ధర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీవారి లెక్కించరు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమును ఇచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము కదా. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలు లేకపోయినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ ఆలోచించక భక్తిపూర్వకముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వానికి నీ శుభములు కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచును అతడు ఎవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రత ధర్మములను వాని అంతరార్థమును మహారాజుకు విశదపరచెను. మహారాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళిపోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరములకు లోబడిన వారు ప్రాతకాలమున స్నానం చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలెను. అట్లా ఆచరించని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతును అని చాటించెను. వైశాఖ వ్రతము ఆచరించని వాడు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మ బంధువైనను తీవ్ర దండనకి అర్హులేనని ప్రకటించెను. వైశాఖ మాసమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానము చేయవలెను. చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తలను నియమించెను.
వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. వాని ఆధీనముగా 10 మంది అశ్వికులను నియమించెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఆ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను పొందిన తర్వాత విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. అట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహత్యమును శ్రీహరి లోకమునకు పోవుటచే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరనూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానం చేసిన వచ్చు పుణ్యం వలన ఆ పాపములన్నీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తుడికి జనుల పాపములను వ్రాయుట, కొట్టివేయుట జరిగి అతడు ఊరికనే ఉండవలసి వచ్చును. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసి వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమును పోవుటచే నరకములన్నీయు వచ్చువాడు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గంలోకమునకై యజ్ఞ యాగాదులు ఎవరునూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మముల ఆచరించుట చేత వారు విష్ణులోకమును చేరుటచే స్వర్గంలోకములు కూడా శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము, వచ్చువారెవరునూ లేక శూన్యములై ఉండెను. వైశాఖ పురాణం 15 అధ్యాయः సంపూర్ణం. आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेन विधिपूर्वकम्